టీవీ తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం 2 పీఆర్సీ కమిషనర్ చైర్మన్ ఎన్ శివశంకర్ రిటైర్డ్ ఐఏఎస్ కు సమర్పించిన రెండవ వేతన సవరణ నివేదిక అనుసరించి ఈరోజు బీఆర్కే భవన్ హైదరాబాద్ నందు సమావేశమునకు హాజరు కావాలని లెటర్ ఇచ్చిన సందర్భంగా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో సంఘ నాయకులు ఇం విక్టర్ పాల్ అబిడ్స్ డివిజన్ అధ్యక్షులు మరియు రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు జి ప్రభాకర్ మరియు ఎంవిఎన్ రమేష్ సమావేశంలో పాల్గొని ఈ క్రింది ముఖ్యమైన అంశములను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినాము. ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మిగతా అన్ని శాఖలతో సమానంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు రాత్రి పగలు కష్టపడి అత్యధిక ఆదాయ వనరులు సమకూరుతున్నందున ఈ శాఖలోని ఉద్యోగులందరికీ 2 అదనపు ఇంక్రిమెంట్స్ మంజూరు చేయడానికి ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపవలసిందిగా మరియు ఏసీటీఓలకు హైదరాబాదులో ఇస్తున్నటువంటి కన్వెన్స్ అలవెన్స్ 103 జీవో ప్రకారము తెలంగాణలోని అందరూ ఏసీటీఓలకు ఇవ్వవలసిందిగా 3. అలాగే వాణిజ్య పనుల శాఖలోని పనిచేస్తున్నలా డిగ్రీ పొందినటువంటి గ్రాడ్యుయేట్లకు అదనంగా 2 ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, పీఆర్సీ ఫిట్మెంట్ 45% ఇవ్వాలని విజ్ఞప్తి నివేదిక సమర్పించడం జరిగింది. గతంలో ఇచ్చిన నివేదికను పరిశీలించి మీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగస్తులకు న్యాయం చేకూర్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపిస్తానని గౌరవ రెండవ వేతన సవరణ కమిషనర్ శ్రీ ఎన్ శివశంకర్ ఐఏఎస్ రిటైర్డ్ హామీ ఇచ్చినారు.